కానీ ఇప్పుడు ఈ ఇదే అభిప్రాయాలు శాశ్వతంగా ఉండకపోవచ్చు. కానీ ఆయన ఏదైతే కోరుకున్నారో ఏది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలనేది కార్యకర్తలు కోరుకుంటారంటారా? ఏది జనసేనకు సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా అనుకుంటారండి. అనుకుంటారా? తెలుగుదేశం కానీ, జనసేన కానీ. ఇప్పుడు ఆ! మగధీరలో చూడండి. మొన్న రీసెంట్‌గా ఆ! లోకేష్ బాబు గారిది డిప్యూటీ సీఎంకి సంబంధించింది అనుకున్నప్పుడు చాలా జనసేనలో ఉన్న కొంతమంది, అందరు హ్మ్. కాదు, హ్మ్. ఒక 5% వాళ్ళని మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత సేమ్ ఈయన లేఖ రాసే వరకు వాళ్ళు సద్దుమణగలేదు. ఇప్పుడు ఏంటంటే అండి, ఆ! ఇప్పుడు మగధీర సినిమాలో హ్మ్. హ్మ్. శ్రీహరి సైన్యాన్ని వేసుకొస్తాడు. ఓ అని జనం. ఓకే. అక్కడ రామ్ చరణ్ ఒక్కొక్కడు కాదు 100 మందిని ఒక్కసారి పంపించి షేర్ ఖాన్ అనంగానే అలాగా వెళ్తుంటారు. అందరితో దెబ్బలాడుతుంటారు. లాస్ట్‌లో సైతాన్‌కే ఫౌజే అంటాడు అలాగా. ఆ! ఆళ్ళు దిగుతారు అలాగా. ఓకే. అలాగా ఇద్దరి సైడు బ్రహ్మాండమైన అస్త్రాలున్నాయి. వాళ్ళు ఒకటే అంటున్నారు. ఇప్పుడు 100 సార్లు అన్నారండి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చాక. హ్మ్. మేము కలిసిమెలిసి ఉంటాం. అవునవును. ఆయన చాలా అన్నదమ్ములుగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఉంటాం. కరెక్ట్. తండ్రి కొడుకుల్లా ఉంటాం. యెస్. నాయకులులా ఉంటాం. ఇద్దరి భావజాలాలు ఒకటే. ఆ పేదవాడికి పట్టెడు అన్నం దొరకాలి. వాడికి అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉండాలి. అదే మా ధ్యేయం. దానికోసమే మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా మాట్లాడకండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఒక పద్ధతి ఉంది. ఎవరైనా ఆ గీత దాటి మాట్లాడితే బహిష్కరణ వేటు తప్పదు అని ఇరు వర్గాలు అలాగా ఎక్కడికక్కడ నరుక్కుంటూ దాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టారండి. సెట్ అయ్యారు. ఓకే. హ్మ్. ఫస్ట్ బాల్ ఏస్తాడండి, వైడ్ ఎళ్తది. హ్మ్. 2 ఎళ్తాయి, 3 ఎళ్తాయి. మొన్న షమి. యాహ్! 6 ఏసాడు. తర్వాత వికెట్ తీశాడు. అదే. సెట్ అవుద్ది. సెట్ అవుద్దంటారా? సెట్ అవుద్ది అది. అది ఓకే. అది ఏంటంటే మన ఇంట్లో పిల్లలు సార్ కార్యకర్తలు. ఓకే. ఆళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అంతే. చంద్రబాబు గారు మాట్లాడితే ఈ రోజున శనివారం నాడు ఆయన అసెంబ్లీకెళ్తున్నాడు. తర్వాత అసెంబ్లీకంట పార్టీ ఆఫీస్‌కెళ్తున్నాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. అవును. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో క్యాంప్ ఆఫీస్ పెట్టారు. మాట్లాడుతున్నారు. ఇంకేముందండి ఇంక. ఓకే. ఓకే. ప్రముఖులందరూ వచ్చి దీంట్లో జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశమా, జనసేన. అవును. ఆ! అవును. ఆల్‌మోస్ట్ బ్రహ్మాండం అండి. సో, పార్టీ వైఎస్ఆర్‌సీపీ మీరన్నట్టు అటు నుంచి మొత్తం వచ్చి ఫ్లోటింగ్ అంతా ఇటు జనసేన గాని, ఇటు గాని అవునండి. మీరేమో డోర్‌లు క్లోజ్ చేసేసారు. అవునండి. ఏది అంటే వచ్చేసాం ఈళ్ళ దగ్గరికి. ఓకే. ఓకే. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అంటే, "ఏం మాట్లాడుతున్నారు మీరు? మావాడు" అంటారు చంద్రబాబు గారు. హ్మ్. అక్కడ ఏదన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు, "మా కార్యకర్తలను గౌరవించండి, లేకపోతే తొక్క తీస్తానని" ఆయనున్నారు అండగా. బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఓకే. కూటమి మధ్యలో ఉన్నాం మేము. మేము పార్టీలకి కట్టుబడి ఉన్నాం గాబట్టి, కూటమిలో ఉన్నాం గాబట్టి, మేము ఇంకా కూటమి యొక్క పథకాలను వీటిలన్నీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము స సంసిద్ధం కావాలి. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఇవన్నీ మామూలు విషయాలండి. ఇప్పుడు పదవి, పృథ్వీ గారికి పదవి ఇచ్చారు. పదవి కోసమే అక్కడ ఉన్నాడు. అక్కడ కోసం భజన అన్నాడు. ఒకటండి. పదవి ఇచ్చినా, పదవి ఇవ్వకపోయినా, పృథ్వీరాజ్ అన్నవాడు పీఆర్‌యూ, డీహెచ్‌వీఏ, ఆర్ఏజే అది మారవు అక్షరాలు. ఓకే. ఒకటే. పవన్ కళ్యాణ్ గారు భక్తుడు. చంద్రబాబు నాయుడు గారు భక్తుడు. లోకేష్ గారు అంటే నాకన్నా ఆయన ఏజ్‌లో చిన్నవాడు కాబట్టి నా తమ్ముడు. కాబట్టి ఇలా ఉంటే ఏముందండి, మనకి భోజనం లేనప్పుడు ప్లేట్ పట్టుకెళ్ళి, "అయ్యా! భోజనం లేదు నాకు" అంటే అర్థమైపోద్ది. ఆర్థికంగా వీడు బాలేదు. సరే రండి అని చెప్తారు. దగ్గరికి తీసుకుంటారు. అది అది చాలండి, రైట్. ఇంకేముందండి అదేలెండి. జీవితం.